నాయనా, నీ మాటలు నాకు నా వల్ల కాదు ప్రభు. నీవే మాట్లాడు. నీ వాక్యము ప్రజలందరికీ తెలియచేయము. త్వరలో రానున్నావు. ఈ సంగతి మాకందరికీ తెలుసు. అవును ప్రభువా, ఎందుకంటే ఇశ్రాయేలు వాళ్ళ గురించి రాసిన సత్యము, ఈ బైబిల్లో రాయబడినటువంటి సత్యములు మాకు తెలుస్తున్నాయి. కనుక నువ్వు త్వరగా రానయ్యున్నావు అని యథార్థము ప్రభువా. మరి ఇశ్రాయేలుని ఎవడు ఏమీ చేయలేకపోతున్నారు. అన్నీ మరి అర్థమవుతున్నాయి. కనుక మేము నీ యొక్క అవును తండ్రి, అవును తండ్రి, నా ప్రభువా, నీవు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి ఫలభరితమైన అప్సి దివు నా తండ్రి, ఆశీర్వదించి దీవించు మా ప్రభు. నీ వాక్యము మాక్యము ఆయన యేసయ్యా, నువ్వు ప్రతి విషయమును మాకు తెలియచేయు, మాకు మాట్లాడుము. యేసుక్రీస్తు ప్రభువా, నీకు ఎనలేని స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. ఇప్పుడు ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు దీవెన ఏడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. అమ్మా, మీరంతా బాగున్నారా? అయితే దేవుడు ఆయన యొక్క హస్తము మీ మీద ఉంచును గాక. కీర్తనలు 147 14 దీని తర్వాత 147 ఉండాలి. నీ సరిహద్దులలో సమాధానము కలగచేయువాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయు వాడు ఆయననే. కలుగచేయువాడు ఆయనే. నువ్వు తయారు చేసుకున్న సరిహద్దులు రాసుకున్నా కూడా ప్రయోజనము లేదు. చాలా నువ్వు సరిహద్దులు అంటే ఒకటి నీ ఇల్లుకి, లేకపోతే నీ పొలంకి అనేక సరిహద్దులు రాసుకునేటువంటి వారు గమగా మనం ఉంటాం. అంటే కొంతమంది అయితే సమాధానము కలగచేయువాడు దానిని కలుగచేయువాడు ఆయనే. మరి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. పొద్దున్న లేచి నుంచి ఎన్నో పొలం 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 ఎన్ని చేసిన ప్రయోజనము లేదు, సరిగా రాదు. అయ్యో, వ్యవసాయం చేసి చేసి అలసిపోయాము. గోధుమలు కానీ ఏది పంట అయినా సరే సరిగా రాలేదే అని బాధపడ ఎంత ఘోరంగా వాళ్ళు ఉంటారు, చాలా బాధగా ఉంటారు. కానీ ఆయన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు
మంచి గోధుమలతో తృప్తిపరచువాడు. గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆమేన్. స్తోత్రం. ఒకటి సరిహద్దు. సరిహద్దులలో సమాధానం ఇచ్చేవాడు ఆయన. ఆమేన్. మంచి గోధుమలు గోధుమలతో తృప్తిపరచువాడు ఆయన. తృప్తిపరచువాడు 147:15 వచనం. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆ ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. ఆమేన్. ఆమేన్. భూమిని ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. మాట ఉంది. ఆమేన్. ఆయన వాక్యము బహు వేగముగా పరుగుతుంది పరిగెత్తును. కదామునా? అవును. 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 ఆమేన్. ఆమేన్. వాక్యము ఎలా వెళుతుంది? వాక్యం వేగముగా పరిగెత్తును. ఆమేన్. హల్లెలూయా. మనం అనుకుంటున్నాము అసలు వాక్యము ఎవరు వాళ్ళకి ఎవరికి కూడా వాక్యం చెప్పలేకపోయేమే బాధపడుతున్నట్టు మట్టి వారులోగా ఉన్నాము. కాదు, ఆయన వాక్యమును బహు వేగముగా పరుగుతుంది. అప్పుడు ప్రపంచంలో మనుషులందరికీ కూడా ఇప్పుడు తెలిసిపోయింది. అవును. ఆమేన్. హల్లెలూయా. భూమికి ఆజ్ఞ ఇచ్చిన వాడు ఆయనే. ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. హల్లెలూయా. కీర్తన 55:18 వచనం. కీర్తన 55:18 వచనం. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలగచేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. నా శత్రువులు అనేకులై ఉన్నారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతో మంది కూడా ఎట్లా తయారయ్యారు? శత్రువులుగా అయ్యారు. అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలగచేసి ఆయన నా ప్రాణమును అనేక మంది శత్రువులు మన మీదకి వచ్చినా కూడా వాడే కాదు, సాతానుడే కాదు, ఎవడైనా సరే. ఆమేన్. అయినను వారు నా మీద రాకుండానట్లు సమాధానము కలుగజేసి నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఆయన నా ప్రాణమును విమోచించున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆయన నా ప్రాణము లేకపోతే మన ప్రాణమును విమోచించి ఉన్నాడు. శత్రువులు ఎట్టాటి వాడైనా సరే, ఎవడైనా సరే, యేసు ప్రభువు ఆయన నా మీదకి రాకుండా నా సమాధానము నా మీద అందరి మీద ఇక ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. మీరు నమ్ముతున్నారు కదా? విమోచించబడి ఉన్నారు. సామెతలు లేకపోతే సామెతలు 12:20. సామెతల గ్రంథం 12:20. కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు,
సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుతారు. చూడండి, కీడు కల్పించు వారి హృదయాల్లో మోసం ఉంటుంది. కీడు కల్పించు వారి హృదయంలో మోసం ఉంటుంది. మోసము కలదు. సమాధానము పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుతారు. చూడండి, సామెతలు చెప్తున్నాడు. వాడు కీడు కల్పించాలని హృదయములో మోసము కల్పించుకుంటాడు. మనం అట్లాగా ఉండటానికి వీలు, లేదు. మనము అలాంటి వారము కాము. ఆమేన్. సమాధాన పరచుటకై ఆలోచన చెప్పేవారు. మనకేం కావాలి? కీర్తన సమాధానం 85:10 కీర్తనలు 85:10. కృపా సత్యములు కలుసుకొనినవి కృపా సత్యములు కలుసుకొనినవి నీతి సమాధానములు సమాధానములు ఒకదానికి ముద్ర పెట్టుకున్నాయి. ఆమేన్. ఒకటి కృపా సత్యము, 2 నీతి సమాధానము. ఎన్నని? 4. అవి కలుసుకున్నాయి. ఇవేమో దానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. ఆమేన్. కృపా సత్యము ఒకటి కలుసుకున్నాయి. నీతి సమాధానములు ఒకటి ముద్దు పెట్టుకున్నాయి. ఆమేన్. కీర్తన 55:11. కీర్తన 55:11. దాని మధ్యన నాశన క్రియలు జరుగుతున్నవి. కీర్తన 55:11 నుండి 11, 15, 85:15. 85:15 లేదా? కీర్తన 85:11 చదివారు కదా? 10 చదివారు. 11 భూమిలో నుండి సత్యము మొలుచును, సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారదోచును. సత్యము మొలుచును. అమ్మా, ఒకటి సత్యము మొలుచును, కృపా సత్యము కలుసుకొని సమాధానము, నీతి ఒకదానికొకటి ముద్దు పెట్టుకొని భూమిలో నుండి సత్యము మొలచును. ఆమేన్. ఆకాశములో నుండి నీతి పారదోచును. ఆమేన్. హల్లెలూయా. భూమికి ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆయన వాక్యము వేగముగా పరిగెత్తును. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ఆమేన్. అక్కడ వాక్యం చూడండి, భూమిని ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆయన. భూమిలో నుండి సత్యము మొలచును, ఆకాశంలో నుండి నీతి పారదోచును. ఈ రెండు కలిపి వాక్యం మీరు జాగ్రత్తగా చూడండి. ఆయన ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. దేనికి ఇస్తాడు? భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. బహువేగముగా పరుగెత్తును. ఆమేన్. వాక్యము బహువేగముగా పరుగెత్తును. భూమిలో నుండి సత్యము మొలుచును. భూమిలో నుండి సత్యము మొలచును. ఆకాశములో నుండి నీతి పారజుచును.
చూచుము. ఆమేన్. హల్లెలూయా. టైము 5:15 అయింది. 6:55 అయింది. త్వరగా చదువమ్మా. నీతి సువార్త చెప్పమ్మా. చదువుతున్నాను. హల్లెలూయా. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు ఆయన ముఖ దర్శనం చేసెదరు. కుమారుడు ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. పరిశుద్ధ ఆత్ముడు దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతుంది. రక్షణ సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేరు. కుమారుడు భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారా మనలను రక్షించెను. రక్షణ సువార్త. రాజ్య సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు రాజ్యం చేయుచున్నాడు. కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివాసం చేయుచూ ఉన్నారు. కృపా సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు కృపా సత్య కృపగల దేవుడు, కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గలవాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కృపకు మూలమగు ఆత్మ. సమాధాన సువార్త. సమాధానకర్తయగు దేవుడు మన అందరికీ తోడై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధాన కారకుడై దేవునితో మనల్ని సమాధాన పరచవలన ఆయనకు అభీష్టమాయను. పరిశుద్ధాత్మ దేవుడు జీవము కలిగిన మనస్సును సమాధానము మన అందరికీ కలుగజేయచ్చు ఉన్నారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 2వ తెస్సలోనిక 3:16. 2వ తెస్సలోనికల 3వ అధ్యాయం 16వ వచనం. సమాధానకర్తయ్యకు ప్రభువు తానే ఎల్లప్పుడూ సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును కాక. మీకు సమాధానము అనుగ్రహించును. ఆమేన్. సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకు అందరికీ తోడై ఉండును గాక. ప్రభువు మీ అందరికీ తోడై ఉండును గాక. మరి అందరికీ తోడై కదా. కావాలవుద్దా? కావాలి. అవును. ఆమేన్. ఆమేన్. మొదటి తెస్సలోనిక 5:23 వచనం. 5:23 వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. ఎవరు? సమాధానకర్తయగు దేవుడే. సమాధాన కర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచు గాక. ఆమేన్. మీ ఆత్మయు జీవమును శరీరమునకును మన ప్రభువైన యేసు ఆగమనమందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండునట్లు కాపాడును గాక. ఆమేన్. సమాధాన కర్తయగు దేవుడే. ఇంతవరకు మాట్లాడుకున్న ప్రతి సమాధానము చెప్పుకున్నాము. అవునా కదా? అవును. అంతకుముందు కృప అట్లా ఎంతవరకు బైబిల్లో రాయబడినదో మొత్తం ఎత్తుకున్నాం. కృప.
ఇప్పుడు సమాధానము 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 అంటూ మనము తెలుసుకుంటున్నాము. కాబట్టి సమాధానకర్త దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధ పరుచునుగాక. ఆమేన్. మీ ఆత్మయు జీవమును శరీరమును శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనమందు మూడు ఆత్మ జీవము శరీరము శరీరము ఈ మూడు ఆత్మ జీవము శరీరం ఈ మూడు మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. మన ప్రభువు అయిన యేసు ఆగమనమందు ఇప్పుడు మనం ఏమంటున్నాం? యేసు ప్రభు రాబోతున్నాడు, వస్తాడు అని నమ్ముకున్నాము. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు రాకడ యందు ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు వస్తున్నాడా లేదా? ఇప్పుడు ఆయన రావటం జరిగింది అంటే, ఆయన వచ్చాడంటే వెంటనే నిన్ను జాగ్రత్తగా చూస్తాడు. నిందారహితముగా ఉంటావా లేదా? నీవు నిందారహితము లేదా? ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎట్లా ప్రార్థన చేసి తూ అని ప్రార్థనలు చేసి అది చేసి ఉత్త ప్రార్థన చేసినా లాభం లేదు. చూస్తాడు ఆయన సంపూర్ణముగా నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడుగాక. మనం ఎట్లా ఉండాలి? సంపూర్ణంగా రాకడ యందు మనం ఎట్లా ఉండాలి? నిందారహితముగా సంపూర్ణంగా ఉండనట్లు ఆయన ఆలోచించుకోండి. నిందారహితంగా ఉన్నామా? సంపూర్ణముగా ఉన్నామా? దేవుడు క్షమిస్తాడు. మహిమ కలుగును గాక. వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలను. ఆయన రాకడ యందు నిందారహితముగా ఉన్నావా? సంపూర్ణముగా ఉన్నావా? అట్లాగైతే నువ్వు కాపాడబడుదు గాక. కాబట్టి పిలుచువాడు నమ్మకమైన మనము పరిశీలన చేసుకోవాలను. అట్లా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. మీ అందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయవచ్చును, తర్వాత సిస్టర్ ప్రార్థన చేస్తారు. కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళు ఎప్పుడు ఒకటే విధంగా వద్దు. కొత్త వాళ్ళు కూడా మీరు ప్రార్థన చేయడానికి అర్హులు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా దేవా, అయ్యా ప్రభు, మా సరిహద్దులలో సమాధానమును అనుగ్రహించిన దేవాది దేవుడు మీరే అయి ఉన్నారు. మా తండ్రి, మా ప్రభువా, భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడవు నీవే, నా ప్రాణమును విమోచించిన వాడవు నీవే, సమాధానమును మాకు కలుగచేసిన వాడవు నీవే. మా జీవితంలో కీడున్న వారు ఏ విధముగా మోసం చేస్తూ ఉంటారో, సమాధాన ఆలోచన కలిగిన వారు ఎలాగూ సంతోషభరితులై ఉంటారో నీవు ప్రత్యేకముగా మాకు బయలుపరిచిన నీ సత్యమును బట్టి ప్రభువా, నీ నీతి నాయనా కృపా సత్యములో ఎలా కలుసుకొని నాయనా నీతి సమాధానము ఒకరినొకరు ముద్దాడి ఉన్నారో
నా ప్రభువా, నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. మహిమ కలిగిన దేవ, మమ్ములను నాయన నీ రాజ్య ప్రవేశమున కొరకై మీరు సిద్ధపరచుచు ఉన్న విధానమును బట్టి మీరు మా కొరకై నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా నాయన నీ ప్రోక్షణ రక్తము ద్వారా శుద్ధి చేసినందుకు, పరిశుద్ధపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లించు. వాక్యం అందించిన నీ దాసుని సంపూర్ణ ఆరోగ్యముతో ఆశీర్వదించిన దేవా, అమూల్యమైన నీ వాక్యమును ఎరిగి మాకు సమాధానము, మా జీవితము నీతివంతము, మా జీవితము విమోచబడి ఉన్నదన్న సత్యమును ఎరిగి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడా నీ కృపను మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిమలాడి వేడుకొనుచు మా తండ్రి. ఆమేన్. 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 ఆగిపోండి. ఇంకా మీరు ప్రార్థన, ఈ వసంత కుమారు గారు ప్రార్థన చేసిన తర్వాత మీరు అవసరం లేదు. అవును బ్రదర్ గారు. క్యారీ ఆన్.